దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి పారిపోవడం, అది ఈడీ అరెస్ట్ చేస్తుందన్న భయంతో మొదటిసారి జరిగింది. హేమంత్ సోరెన్ తన పేరున, తన భార్య పేరున, తన కుటుంబ సభ్యులందరి పేరున తనే టెండర్ లేకుండా నామినేషన్ బేసిస్ మీద గనులు రాసి ఇచ్చేశాడు. అప్రూవల్ కూడా చేసేసాడు క్యాబినెట్లో, తన ప్రభుత్వమే కాబట్టి. కానీ చట్ట ప్రకారం అట్లా కుదరదు. పబ్లిక్గా ఒప్పుకున్నట్టు అయింది. అది ఆధారాలు ఇంకెవ్వడూ చెప్పక్కర్లా, ఆయన సంతకం పెట్టిన ఫైళ్ళే ఆ ఇచ్చినటువంటిదే. వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు కట్టుకున్న భార్యతో సహా ఉంది. ఈడీ కేసు పెట్టింది, అందులో కోట్లు తినేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ఈడీ కేసు పెట్టాక ముందు కాంగ్రెస్ పార్టీతో కలిపి లాలూచికి చాలా ప్రయత్నాలు చేశాడంటే, కాంగ్రెస్తో కలిసినే ఉన్నాడు ఆయన ప్రభుత్వం. కాంగ్రెస్ కూడా తను కాపాడే ప్రయత్నం చేస్తుంది. అయితే భారతీయ జనతా పార్టీ మమ్మల్ని దించేయడానికి ప్రయత్నాలు చేస్తుంది, అది ఇదని చెప్పుకొచ్చాడు. అంతా కథ అయిపోయింది. ఇప్పుడు చూస్తే 10 సార్లు నోటీసులు ఇచ్చారు ఇప్పటికి విచారణకు రమ్మనమని. విచారణకు రాలా, కోర్టుకు కూడా వెళ్తే నువ్వు విచారణ ఎదుర్కోమని చెప్పింది సుప్రీంకోర్టు. అయితే ఆ కోర్టు ఆదేశాలకు ముందే కోర్టులో ఉంది కాబట్టి అన్నాడు. కోర్టు ఆదేశాలు ఇచ్చాక ఈ రోజు వరకు అటెండ్ కాలే. ఇప్పుడు ఈడీ వెళ్ళి దాడి చేస్తే కాగితాలు, డాక్యుమెంట్లు అక్కడ స్వాధీనం చేసుకుంది. ఈయన మాత్రం పరారయ్యాడు. ప్రస్తుతం దేశం వదిలి పారిపోతాడా ఏంటనేది తెలియదు. ఈయన కోసం ఎయిర్పోర్టులో ఒక ముఖ్యమంత్రిని పట్టుకోవడం కోసం ఎయిర్పోర్ట్లో అలర్ట్ ప్రకటించాల్సిన పరిస్థితి దాపురించింది.